వెంటనే అప్పుడు వాళ్ళు చెప్పడం మొదలైతారయ్యా, చూడటానికైతే బాగా అందంగా కనబడుతుంది ఆయన, చూడటానికైతే చాలా అందంగా కనబడుతుందయ్యా. కానీ మనము జ్ఞాపకం చేసుకుంటే నీళ్ళు ఇంగ్లీష్ లో ఇక్కడ రాశాడు మంచిది కాదని, కానీ ఇంగ్లీష్ లో ఏమని రాస్తాడంటే బిట్టర్నెస్ అని వాడాడు. అంటే ఈ నీళ్ళన్నీ చేదు నీళ్ళేనయ్యా, ఈ నీళ్ళన్నీ ఏమై ఉన్నాయి, చేదు నీళ్ళేనయ్యా. ఆ చేదు నీళ్ళు అవటమే కాకుండా పొలం పండించడానికి పంటలు లేక, పంటలు వేయడానికి అవకాశం లేక, ఈ పంటలు కూడా లేకపోతే ఈ భూమి కూడా ఎలా మారిపోయిందంటే విస్తారమైనదిగా మారిపోయిందయ్యా అంటారు. అంటే ఏ పంట పంటదయ్యా ఈ భూమిలో, ఏ పంట వేసినా సరైన పంట పండదు, ఏ ఏ తోట వేసినా పంటదయ్యా, ఏ వేసినా ఈ స్థలం పండనే పండుగయ్యా అన్నాడు. శ్రీ దేవుడు